ఈరోజే తండేల్ మూవీ చూడటం జరిగింది. తండేల్ సినిమా మంచి లవ్ స్టోరీ చూసిన ఫీల్ కలిగింది. ఆ సినిమాలో పాజిటివ్ వచ్చేసరికి హీరో హీరోయిన్ నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ అయితే చాలా 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 అద్భుతంగా ఉంది. సినిమాకి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి దేవిశ్రీ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉందంటే సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. సినిమాకి ప్రధాన బలం మ్యూజిక్. రెండోది వచ్చేసరికి ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని తీసుకోవడం. సినిమా పూర్తిగా ట్రూ ఈవెంట్స్ కాకపోయినప్పటికీ ఒరిజినల్ స్టోరీ మనకు తెలిసినప్పటికీ ఒరిజినల్ స్టోరీలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మామూలుగా అయితే శ్రీకాకుళంలో ఆ 22 జాలర్లు పాకిస్తాన్లో చిక్కుపోయినప్పుడు వాళ్ళని విడిపించిన వాటిల్లో ఒక పొలిటికల్ పార్టీ ఎంట్రీ, వాళ్ళని తీసుకురావడం ఇదంతా ఉంది. కాకపోతే వీళ్ళు ఆ డైరెక్టర్ ఏం చేశారంటే తెలివిగా ఆ పొలిటికల్ ఈవెంట్స్ అన్నిటిని తీసేసి ఒరిజినల్ క్యారెక్టర్స్ని తీసుకొని దాని మీద ఫిక్షనల్గా ఒక స్టోరీని అల్లారు. ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్కి చెందకుండా ఈ సినిమాని చూస్తారో వాళ్ళకి బాగా 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 చాలా బాగా నచ్చుతుంది సినిమా. కాకపోతే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండి ఈ పర్టికులర్ జరిగిన ఈవెంట్స్ ఏదైతే ఉందో పొలిటికల్ పార్టీ హెల్ప్ వీటి గురించి తెలిసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే అక్కడ ఈ డ్రామా వాళ్ళు నచ్చకపోవచ్చు. కానీ ఆ లవ్ స్టోరీ చాలా 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 క్లీన్గా ఉంది. అంతేకాకుండా చాలా ఎమోషనల్గా కూడా ఉంది. స్టోరీని స్టోరీలాగా చెప్పేశారు. ఇది పూర్తిగా ఒరిజినల్ స్టోరీ అని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళు తీసిన ప్రతి ఒక్క సీన్ కూడా సినిమాలాగే ఉంది. కథ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఏదైతే పాకిస్తాన్ బార్డర్లో వాళ్ళు కొద్దిగా అక్కడ చూపించిన అవి మట్టికి అంత రియల్గా ఉండకపోవచ్చు. కానీ తండేల్ సినిమా చాలా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా వాళ్ళు చూపించిన లవ్ స్టోరీ చాలా బాగుంది. ఇది పూర్తిగా ఒక ప్రేమ కథ అని చెప్పుకోవచ్చు. తెలుగు స్టేట్స్లో ఈ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. కలెక్షన్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సినిమా రివ్యూలో ఎక్కడ కూడా ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరో కూడా సినిమా బాగలేదు అనే మాట ఎక్కడా రాలేదు. కాకపోతే స్టోరీ పరంగా కొద్దిగా వీళ్ళు పాకిస్తాన్ బార్డర్ అని, జైళ్ళు అని ఇవన్నీ తీసుకున్నారు కదా, అది కొద్దిగా ఇబ్బంది కలిగించింది. అది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. సినిమాని లవ్ స్టోరీ లాగా చూసే వాళ్ళకి ఇది ఒక పెద్ద సక్సెస్. నాగ చైతన్యకి ఇంకొక పెద్ద హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకి చూస్తే లవ్ స్టోరీ ఒక సినిమా ఉంది, ప్రేమం ఒకటి ఉంది. వీటన్నిటికన్నా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అనుకోవచ్చు. నాకైతే ఈ సినిమా తండేల్ సినిమా అయితే బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే వీళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారో ఏది బాగా తుఫాన్ వచ్చినప్పుడు ఆ సీక్వెన్స్ కొన్ని ఉన్నాయి సముద్రంలో. అంటే సముద్రంలో వీళ్ళ పడవ పక్కన ఒకరు చిక్కుకుపోవడం ఇట్లా ఒక సీన్ ఉంది. ఎక్సలెంట్గా తీశారని చెప్పుకోవచ్చు. ఆ కొన్ని సీన్స్ ఎక్సలెంట్గా. ఎందుకంటే దేవరా చూసాము, దేవరాలో కూడా ఇంత పర్టికులర్ డీటెయిల్గా చూపలేదు. దేవరాలో ఏంటంటే లార్జ్ స్కేల్ ఉంది, కానీ దీంట్లో బాగా డీటెయిల్డ్గా తీశారు. చిన్న స్కేల్ అయినా కానీ తీసిన గ్రాఫిక్స్ కానీ ఆ తీసిన సముద్రంలో తీసేటువంటి సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా వచ్చినాయని చెప్పుకోవచ్చు. ప్రేమ కథ చాలా బాగుంది. అంతేకాకుండా ఈ సినిమా చూసే ముందు అసలు ఒరిజినల్ స్టోరీ ఏం జరిగిందని చూడండి, మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరైతే ఈ ఫిషర్మెన్స్ ఉంటారో ఇక్కడ పని దొరక్క వాళ్ళు గుజరాత్ వెళ్ళి ఆ గుజరాత్లో ఫిషింగ్ చేయటం, వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు పడే బాధ, వాళ్ళ కోసం వీళ్ళు ఈ పొలిటికల్ నాయకుల్ని కలవటం, మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైతే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ స్టోరీ చెప్పుకోవటం, వాళ్ళ కోసం పడిగాపులు కాయటం, ఇవన్నీ రియల్ స్టోరీ కూడా చూడండి, ఒరిజినల్ స్టోరీని చూడండి. రెండు కూడా చాలా బాగున్నాయి. తండేల్ మూవీ అనేది ఒక క్లీన్ హిట్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ పరంగా, స్టోరీ పరంగా, మిగతా పరంగా. కాకపోతే మీరు ఆ పాకిస్తాన్లో జరిగే ఒక డ్రామాను వదిలిపెట్టుకోండి. ఎందుకంటే ఆ డ్రామా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ సినిమా మటుకి క్లీన్ హిట్.